బ్రేకింగ్ న్యూస్ హఫీజ్పేట్లోని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదాస్పద భూములకు సంబంధించి ఇప్పుడు సరికొత్త వివాదం మొదలైంది. వసంత కృష్ణ ప్రసాద్ అధీనంలో ఉన్న భూములను కొద్ది రోజుల క్రితం స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఆ సమయంలో ఈ భూములపై సుప్రీంకోర్టులో 5 పెండింగ్ పిటిషన్లు విచారణలో ఉన్నాయంటూ బోర్డు పెట్టింది హైడ్రా. ఇది అప్పుడు అంటే కూల్చివేతల సమయంలో పెట్టిన బోర్డు. మంగళవారం అర్ధరాత్రి సడన్ గా బోర్డును మార్చేసింది హైడ్రా. సుప్రీంకోర్టు కేసు పెండింగ్ అంటూ పెట్టిన బోర్డును తొలగించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులో భూమిని స్వాధీనం చేసుకున్నామంటూ మరో బోర్డు ఏర్పాటు చేసింది. అప్పుడు పెట్టిన బోర్డుకు ఇప్పుడు పెట్టిన బోర్డుకు చాలా తేడా ఉంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసులను చూపించిన హైడ్రా ఇప్పుడు హైకోర్టు పేరు చెబుతోంది. దీంతో హైడ్రా చర్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు అర్ధరాత్రి పూట బోర్డులు మార్చాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాలు ప్రభుత్వ భూములేనని ప్రకటించింది హైడ్రా. మరోవైపు తాము భూములు రెగ్యులరైజ్ అంటున్నారు ఎమ్మెల్యే వసంత. మరోవైపు ఈ వివాదంలో నాట్ టు ఇంటర్ఫియర్ అంటూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ పాత బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టేసింది హైడ్రా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. అయితే వసంత కృష్ణ ప్రసాద్ భూములకు సంబంధించి హైడ్రా పెట్టిన బోర్డుల విషయంలో ఎప్పుడైతే కూల్చివేతలు పెట్టారో అప్పుడొక బోర్డు, ఇప్పుడొక బోర్డు, హైకోర్టు పేరు చెప్పి అలాగే హైడ్రా పేరు చెప్పి బోర్డులు మార్చారు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ భూముల వ్యవహారంలో ఏం జరుగుతోంది? బేసిక్గా హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయో వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఆహా ఓహో అన్నారు. హైడ్రా చీఫ్ రంగనాథన్ ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, పర్టికులర్గా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాని తీసుకొచ్చి చాలా మంచి పని చేసింది అని చాలామంది అప్రిషియేట్ చేశారు. కానీ ఆ తర్వాత హైడ్రా అనేది వివాదాస్పదం అయిపోతూ వస్తుంది. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో ఇలా కూల్చివేతలకు వెళ్ళటం, అది హైకోర్టు వరకు వెళ్ళటం, హైకోర్టు చివాట్లు పెట్టడం, మళ్ళీ దాన్ని వెనక్కి వదిలేయటం, ఇలాంటివి జరిగాయి. ఇక రీసెంట్గా హఫీజ్పేట్లో అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్లో సైబర్ టవర్స్కి అత్యంత తక్కువ దూరంలో కొన్ని వేల కోట్ల రూపాయల, దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్న భూములను ఒకే రోజు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా ప్రకటించింది. అంతా కూడా నిజం అనుకున్నారు. ఇదంతా ప్రభుత్వ భూమేనేమో, ఇదంతా ఆక్రమణకు గురైందేమో. ఇప్పుడు హైడ్రా వచ్చి అకస్మాత్తుగా అందులో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చేసి స్వాధీనం చేసుకుంది కదా, గ్రేట్ అనుకున్నారు అంతా కూడా. కానీ అది కాస్త ఇప్పుడు బూమరాంగ్ అవుతుంది. అంటే హైడ్రా ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన వసంత హోమ్స్ అనేది దాదాపు 39 ఎకరాల్లో సర్వే నంబర్ 79లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి రెగ్యులరైజ్ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. అందులో విల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా అపార్ట్మెంటు పోర్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా మరికొన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అందులోనే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన ఆఫీసు కూడా ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా ఉదయాన్నే హైడ్రా బుల్డోజర్లు వెళ్ళాయి. వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన ఆఫీసు మొత్తాన్ని నేలమట్టం చేశాయి. చుట్టూ గోడల్ని, ఫెన్సింగ్ని మొత్తాన్ని ధ్వంసం చేశాయి. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. ఇదంతా సుప్రీంకోర్టులో 5 పిటిషన్లు పెండింగ్లో ఉన్న ఈ భూములకు సంబంధించి. కాబట్టి దీన్ని స్వాధీనం చేసుకున్నాం.
ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటూ ఇంత పెద్ద బోర్డుని పెట్టారు. ఆ రోజు అక్కడ నుంచి అన్ని ఛానళ్ళు కూడా లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఆ రోజు నిజం చెప్పాలంటే హైడ్రాని ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని ఇవాళ స్వాధీనం చేసుకుంటాం అంటే మాటలు కాదు. ఒకవేళ అది నిజంగా ప్రభుత్వ భూమి అయితే అందులో ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు అందులో నిర్మాణం చేపట్టవచ్చు, పార్కులను నిర్మించవచ్చు అనుకున్నారు. కానీ అది ఒక్కసారిగా బూమరాంగ్ అయిపోయింది. అర్ధరాత్రి అంటే మంగళవారం అర్ధరాత్రి అదే హైడ్రా సిబ్బంది మళ్ళీ వెళ్ళి తాము పెట్టిన బోర్డునే తీసేసి సుప్రీంకోర్టులో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ తాము పెట్టిన బోర్డును తీసేసి అంతా తూచి అంటూ మళ్ళీ కొత్త బోర్డు పెట్టారు. ఆ కొత్త బోర్డులో ఏముందంటే అంతకుముందు బోర్డులో పెట్టిన మ్యాటర్ లేదు. కొత్త బోర్డులో హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఒక కేసుకు సంబంధించి ఈ భూములు స్వాధీనం చేసుకుందామని పెట్టారు. సో తప్పు ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ హైడ్రా చేస్తున్నది, హైడ్రా భూములు స్వాధీనం చేసుకుంటున్నది ఎవరు తప్పుపట్టరు. హైడ్రాకి అందరూ మద్దతు ఇస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. చేయాల్సిందే, చెరువులు ఆక్రమించిన వాళ్ళని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళని లాక్కోవాల్సిందే, అవన్నీ చేయాల్సిందే, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ విధంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మీద హైడ్రా దాడులు చేయొచ్చు, భూములు స్వాధీనం చేసుకోవచ్చు లీగల్గా అయితే. కానీ బోర్డు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మొదటి రోజేమో సుప్రీంకోర్టులో 5 కేసులు ఉన్నాయన్న బోర్డు పెట్టి ఇప్పుడు అది కాదు హైకోర్టులో ఉన్న కేసులో ఈ భూమి స్వాధీనం చేసుకున్నామంటూ ఎందుకు మార్చారు? దట్టు అర్ధరాత్రి వెళ్ళి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇంకోటి ఏంటంటే హైడ్రా వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే హైడ్రా చేస్తున్న ఈ కూల్చివేతల వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న చర్చ, విమర్శలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికీ రియల్టర్లంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళి అకస్మాత్తుగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మీద దాడులు చేయడం కావచ్చు, అక్కడ బోర్డులు మార్చేయటం, అది కూడా పెట్టాలి అనుకుంటా. ఒకవేళ తప్పు జరిగింది, ఓకే, పొరపాటున హైడ్రా సిబ్బంది సుప్రీంకోర్టు కేసుల్లో ఉన్న ఆ బోర్డును పెట్టారు. సో బోర్డు మారుస్తున్నామని పగలే బోర్డు పెట్టుకోవచ్చు కదా. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వెళ్ళి బోర్డు మార్చాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎమ్మెల్యే అంటే ఈ వసంత హోమ్స్ యజమాని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయిన సందర్భంలో ఆయన పలకరిస్తూ కృష్ణప్రసాద్ మాట్లాడారు కొద్దిసేపు. మరి దీని గురించి డిస్కస్ చేశారా లేదా అన్నది తెలియదు. కానీ హైడ్రా అర్ధరాత్రి వెళ్ళి బోర్డు మార్చడం పైన అనేక రకాల చర్చ సాగుతుంది, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి వసంత రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన వసంత హోమ్స్కి సంబంధించి డైరెక్టర్, అట్లాగే వసంత కృష్ణప్రసాద్ మేనల్లుడు మోహన్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ఎట్లా అండి, ఏ సమయంలో వచ్చారు హైడ్రా సిబ్బంది, ఏమని చెప్పారు? కొత్తగా బోర్డు మార్చిన సందర్భంలో మీరు వాళ్ళని ప్రశ్నించి ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? నిన్న అర్ధరాత్రి 12-12:30 టైంలో మాకు వాచ్మెన్ దగ్గర ఫోన్ వచ్చింది, సెక్యూరిటీ దగ్గర ఫోన్ వచ్చిందండి. హైడ్రా వాళ్ళు మళ్ళీ చాలా మంది వచ్చారు, ఒక 15 మంది దాకా వచ్చారు, 2 వెహికల్స్ వేసుకొని వచ్చి ఎందుకు వచ్చారని మేము అడిగితే మనకి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది, ఎందుకు వచ్చారు సైడ్ లో కనుక్కోండి అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడినట్లు మేము వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా మంది ఫోన్ లాగేసుకుంటా ఉన్నారు ఆ టైంలో వాళ్ళు. ఇంకా మేము మా సెక్యూరిటీ కానీ మా సిబ్బంది కానీ అంతా కూడా ఆ టైంలో కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం లేదండి. తర్వాత వాళ్ళ ట్రక్ లోంచి ఒక బోర్డు తీసుకొచ్చి పెట్టారు, ఉన్న పాత బోర్డు తీసి కొత్త బోర్డు తీసుకొచ్చి పెట్టారు. ఆ బోర్డు మేము ఆ రోజు మీకు గుర్తుంటే ఈ ఇన్సిడెంట్ 10 రోజుల క్రితం ఏమైతే మేము చెప్పామో అదే జరిగింది. ఆ సుప్రీం కోర్టు పిలికి మాకు ఏ రకమైన సంబంధం లేదు. అవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని బేస్ చేసుకొని హైడ్రా అన్ని వెరిఫై చేయకుండా, ఏమాత్రం 1% వెరిఫై చేయకుండా డైరెక్ట్ వచ్చి కూల్ చేసిందండి. ఇప్పుడు కొంత వెరిఫై చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో మ్యాటర్, అంత తొందరపాటు చర్యలాగా మాకు అనిపిస్తుంది ఇదంతా కూడా. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఆ బోర్డు తీసి కొత్త బోర్డు ఏదో పెట్టారు. దాంట్లో కూడా ఏంటంటే ప్రొహిబిటరీ లిస్ట్ లో ఉంది ప్రాపర్టీ. ప్రొహిబిటరీ లిస్ట్ లో హైదరాబాద్ లో కొన్ని వందల ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రొహిబిటరీ లిస్ట్ అంటే తీసుకోవటం అది జనరల్ గా ప్రొసీజర్ అంతే. ప్రొహిబిటరీ లిస్ట్ ఏంటంటే కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్ కానీ ఇస్తారు. అది అట్లాంటి దాన్ని పెట్టుకొని కూల్చడం అనేది అలసి హిస్టరీలో ఎప్పుడు జరిగి ఉండదు. ప్రొహిబిటరీ లిస్ట్ ఉంది కాబట్టి కూల్చడం అనేది. వీళ్ళు ఏంటంటే తప్పు చేశారు, కూల్ చేసిన దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? మీరు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినట్టున్నారు, కోర్టు కూడా నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పినట్టుంది కదా? అవునండి, కోర్టుకి మేము ఆల్రెడీ లాస్ట్ వెన్స్డే మాకు ఇంటర్మ్ ఆర్డర్ వచ్చింది, నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ప్రాపర్టీ అని, టోటల్ 39 acres కి. దాని మీద ఇప్పుడు వీళ్ళు చేసింది క్లియర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. మా కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు లోపలికి రాకూడదు. కోర్టు ఇంకో విషయం కూడా చెప్పిందండి, దీంట్లో మీరు ఏమన్నా ప్రొసీడ్ తలుచుకుంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమని చెప్పి హైడ్రాకి ఇచ్చింది. కానీ హైడ్రా వాళ్ళు లీగల్ గా వెళ్ళకండి, ఇట్లా నిజంగా బోర్డు ఏమైనా మార్చాల్సి వస్తే, ఏమన్నా వాళ్ళ జెన్యూనిటీ ఏమైనా ఉంటే అది మార్నింగ్ టైము మాకు నోటీస్ ఇచ్చి రావాలి. ఇట్లా అర్ధరాత్రి పూట 2 గంటలకో 12 గంటలకో వచ్చి చేయడం అనేది మరి మీరే అర్థం చేసుకోలేదు ఎంతవరకు కరెక్ట్ అనేది.
మరి దీన్ని ఏమైనా రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? అంటే ఇది రంగనాథ్ గారికి తెలియకుండా జరిగే అవకాశం ఉందా? అవకాశం ఉండుండొచ్చండి. ఆ కింద వాళ్ళు చేసిన తప్పులు మరి రంగనాథ్ గారి దృష్టికి తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు. మేము ఆయన దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఈ మ్యాటర్ అంతా కూడా. ఆయన కూడా మేము ఇవాళ రేపు వెళ్ళి కలవబోతున్నాము. అంటే ఇది చిన్న ప్రాపర్టీ కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీ. ఆ రోజు కూల్చివేత ముందు కానీ కూల్చివేతల తర్వాత కానీ రంగనాథ్ గారు ఏమైనా వచ్చారండి అక్కడికి? లేదండి, ఇక్కడికి ఏం రాలేదు. అవును, మరి ఈ కూల్చివేతలు చేసిన తర్వాత అంటే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత మీరేమైనా రంగనాథ్ గారిని కలిసే ప్రయత్నం చేశారా? మేము చేయలేదు, ఎందుకంటే మేము వెంటనే కోర్టుని అప్రోచ్ అయ్యాము. మేము కోర్టులో తెలుసుకుందాం అనుకున్నాం. సార్ రంగనాథ్ గారిని కలవలేదు. కానీ కోర్టులో మాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక వారం గ్యాప్ తర్వాత కరెక్ట్గా 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి బోర్డులు, ఎందుకంటే ఆ రోజు కోర్టులో కూడా మా వాదన వేయండి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పెట్టిన ఎస్ఎల్పీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు హైడ్రా ఫస్ట్ మా సైట్కి వచ్చినప్పుడు ఎందుకు కూలుస్తున్నారు అని మేము అడిగితే ఈమె సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయని మాతో వాదించారు వాళ్ళు. ఆ రోజు సుప్రీంకోర్టులో ఏం కేసులు పెండింగ్ ఉన్నాయంటే 1 గంట తర్వాత 2 గంటల తర్వాత బోర్డు తీసుకొచ్చి పెట్టారు ఆమెది పలానా కేసులు పెండింగ్ ఉన్నాయని. కానీ మేము వెరిఫై చేసి దాంట్లో మాకు ఆల్రెడీ కలెక్టర్ ఇంత ముందు ఇచ్చారు, మా మీద కేసులు లేవు అని. పైగా ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసాం అప్పటికప్పుడు స్పాట్లో వెరిఫై చేస్తే ఏది మాకు సంబంధించిన కేసు కాదు. అవే మేము మొత్తం టోటల్ ప్రూఫ్లతో మేము హైకోర్టుని ఆశ్రయించాము. హైకోర్టులో కూడా అన్ని జడ్జి కూడా చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే దీంట్లో కొన్ని కేసులు అయితే మన రాష్ట్రానికి సంబంధించినవి కూడా కాదు, చండీగఢ్ సంబంధించిన కేసులు, రకరకాల సంబంధించిన కేసులు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో జడ్జి కూడా షాక్ అయ్యి అసలు దీని మీద ఎక్స్ప్లెనేషన్ అడిగారు హైదరాబాద్ని, ఎందుకు ఇట్లా పెట్టారు, వాళ్ళ మీద లేని కేసులు ఎట్లా మీరు పెట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నారు, లీగల్ ఎందుకు ప్రొసీడర్ అని చెప్పి జడ్జి చేస్తే వాళ్ళు దాన్ని టైం అడిగారండి. మన హైటెక్ సంబంధించిన లాయర్స్ టైం అడిగారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే భాగంలో వాళ్ళు ఆ బోర్డు తీసి కొత్త బోర్డు పెట్టారు. మరి ఈ అంశాన్ని మీరు ఏమైనా కోర్టు దృష్టికి తీసుకెళ్ళబోతున్నారా? బోర్డు మార్చిందా? నెక్స్ట్ వచ్చే హీరింగ్ అని మా లీగల్ టీం ఎట్లా అడ్వైజ్ చేస్తారు వాళ్ళు, ఇంకా మేము వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నామండి. మా లీగల్ టీం ఎట్లా మమ్మల్ని గైడ్ చేస్తే ఆ రకంగా మేము కోర్టులో దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి తెలుసండి? తెలుసండి, ఆయన నైట్ నుంచి ఆయనతోనే మేము టచ్లో ఉండి ఆయనతో కోఆర్డినేట్ తీసుకుంటే మేము పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది ఇది విషయం మీద. ఇట్లా మాకు ఎందుకంటే నాట్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ఆర్డర్ ఉన్నప్పుడు మా సైట్లో వాళ్ళు రాకూడదు. నైట్ వచ్చి 2 గంటలు తిరిగి మా సిబ్బందిని బెదిరించి ఈ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టడం అనేది అది మరి లీగల్గా అయితే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. సో దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాము. కానీ అది వాళ్ళు ఎందుకో కంప్లైంట్ కూడా తీసుకోలేదు. మేము కంప్లైంట్ అర్ధరాత్రి 3 o'clock నేనే వెళ్ళి ఇచ్చాను పోలీస్ స్టేషన్లో. మార్నింగ్ సీఏ గారు వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మేము తీసుకోవట్లేదు, ఇది మీరు హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి హైకోర్టులో తెలుసుకున్నారు. సో మేము కోర్టులో తెలుసుకున్నాం. ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అంటే ఎప్పటి వరకు ఇచ్చిందండి కోర్టు ఇది మీకు? ఇది మాకు మళ్ళీ ఫర్దర్ హియరింగ్ June 12th ఉందండి. అంటే వీళ్ళు ఆ రోజు జడ్జి గారు అడిగిన ఏ రకమైన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు గవర్నమెంట్ తరఫున లాయర్లకి. సో వాళ్ళు టైం అడిగితే అది June 12th అంటే సమ్మర్ వెకేషన్ ఉన్నట్టుంది కోర్టుకి. సో నెక్స్ట్ ఇయర్ June 12th వేశారు. ఓకే థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు బోర్డు మార్చాల్సి వచ్చింది? మొదట ఒక బోర్డు పెట్టారు, ఓకే, దానికి కన్స్ట్రైన్ అయి ఉండాలి, ఓకే. సుప్రీంకోర్టులో 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి లీగల్గా ప్రభుత్వం అంటే హైడ్రా ఆ భూములు స్వాధీనం చేసుకుంది, తప్పేం లేదు. కానీ అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఆ బోర్డు తీసేసి సుప్రీంకోర్టు కేసులు కాదు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటూ ఇప్పుడు బోర్డు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తుతున్న విమర్శ. ఇంకోటి ఏంటంటే హైడ్రా ఈ తప్పులు చేయటం వల్ల దాని ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చాలా దెబ్బతింటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలా, లేకపోతే ఆలోచించే చేశారా, రంగనాథ్కి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసు అయితే హైకోర్టులో ఉంది. హైకోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ అని కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఆ రోజు అంటే కూల్చివేతలు జరిగిన రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో త్వరలో ఈ బోర్డు మార్చేస్తారు, ఈ బోర్డులో ఉన్న నంబర్లు కూడా మారిపోతాయి, కావాలంటే చూసుకోండి అంటూ ఆ రోజు మాట్లాడిన వాయిస్ కూడా ఉంది. ఒకసారి టెలికాస్ట్ చేయండి పీసీఆర్. రిక్వెస్ట్ ఒకటే, సో అండ్ సో ఎస్ఎల్పీలు అని చెప్పి అక్కడ 7 కేసులు పెట్టారు. ఆ 7 కేసుల్లో కొట్టి సర్వే నెంబర్ 79 కనుక ఆ ఎస్ఎల్పీలు ఎక్కడ ఒక దాంట్లో ఉంటే వాళ్ళు తీసుకొని ఈ విధ్వంసాలన్నిటికి కూడా నేను కాసేపు మౌనంగా భరిస్తాను. వారు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు అండి, పొరపాటు అవగాహన వచ్చింది వారికి. గవర్నమెంట్ బైఫర్కేట్ చేసింది, బైఫర్కేట్ చేసిన కాగితాలు కూడా రంగనాథ్ గారికి సబ్మిట్ చేశాము. సర్వే నెంబర్లు బై నెంబర్స్ కింద మార్చడం అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే, అది ప్రభుత్వమే చేసింది. ఆ కాగితాలు కూడా రంగనాథ్ గారి కార్యాలయానికి సబ్మిట్ చేశాము. మీరు ఇప్పుడు నేను అడిగేది రిక్వెస్ట్ ఒకటే,
సో అండ్ సో ఎస్ఎల్పీలు అని చెప్పి అక్కడ 7 కేసులు పెట్టారు. ఆ 7 కేసుల్లో కొట్టి సర్వే నెంబర్ 79 కనుక ఆ ఎస్ఎల్పీలు ఎక్కడ ఒక్క దాంట్లో ఉంటే వాళ్ళు తీసుకొని ఈ విధ్వంసాలన్నిటికి కూడా నేను కాసేపు మౌనంగా భరిస్తా. వారు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు అండి. పొరపాటు అవగాహన వచ్చింది వారికి. గవర్నమెంట్ బైఫర్కేట్ చేసింది. బైఫర్కేట్ చేసిన కాగితాలు కూడా రంగనాథ్ గారికి సబ్మిట్ చేశాము. సర్వే నెంబర్లు బై నెంబర్స్ కింద మార్చడం అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే. అది ప్రభుత్వమే చేసింది. ఆ కాగితాలు కూడా రంగనాథ్ గారి కార్యాలయానికి సబ్మిట్ చేశాము. ఎస్, ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఈ భూముల్ని స్వాధీనం చేసుకున్న రోజు హైడ్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పర్టికులర్గా వసంత కృష్ణ ప్రసాద్ భూములకు సంబంధించి స్వాధీనం చేసుకున్నప్పుడు ఏమన్నారంటే, శేర్లింగంపల్లి మున్సిపాలిటీ కొండాపూర్లోని హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో ఉన్న మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికీ సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. ఆ సర్వే నెంబర్ 79/1గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది వసంత హోమ్స్ సంస్థ. ఇప్పటికే 19 ఎకరాలు కాజేసి ఇల్లు నిర్మించి అమ్మేసి ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చింది వసంత హౌస్ నిర్మాణ సంస్థ. ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే వ్యాజ్యం పెండింగ్లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులు ఉండగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు. ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా విస్మయం వ్యక్తం పరిచిన సుప్రీంకోర్టు ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశామంటూ హైడ్రా ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు రాత్రి బోర్డు మార్చడంపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన ఆరోపణలపై స్పందించిన హైడ్రా పెట్టిన బోర్డును వసంత అనుచరులు తొలగించారంటున్న హైడ్రా కమిషన్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రంగనాథ్. వసంత కృష్ణప్రసాద్పై పోలీసులు ఫిర్యాదు చేస్తామని రంగనాథ్ అంటూ ఉన్నారు. బోర్డు తిరిగి తెచ్చి పెడతామని చెప్పి తేనందుకే కొత్త బోర్డు పెట్టామంటున్నారు రంగనాథ్. కొత్త బోర్డులో ఉన్న కేసు కూడా ఆ భూములపై ఉందన్న రంగనాథ్. సుప్రీంకోర్టు కేసుల ప్రస్తావన ఉన్న బోర్డు కూడా మళ్ళీ పెడతామని రంగనాథ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ రంగనాథ్ చెప్తున్నది ఏంటంటే, హైడ్రా గతంలో పెట్టిన అంటే సుప్రీంకోర్టులో 7 SLPలు స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటూ గతంలో పెట్టిన బోర్డుని వసంత కృష్ణప్రసాద్ మనుషులు ఆ బోర్డుని తొలగించారు కాబట్టే కొత్త బోర్డు పెట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు రంగనాథ్ ఇస్తున్న వివరణ. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన బోర్డులో హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని పెట్టారు. సో ఇది కూడా పెండింగ్లో ఉంది. పాత సుప్రీంకోర్టులో 7 స్పెషల్ లీవ్ పిటిషన్ల కేసు కూడా పెండింగ్లోనే ఉంది. సో 2 బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని రంగనాథ్ కొద్దిసేపటి క్రితం మా కొలీగ్ మాట్లాడిన సందర్భంలో ఆయన ఈ రకమైన వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ బోర్డును మేము తొలగించలేదు, హైడ్రా వాళ్ళు వచ్చి తొలగించి బోర్డు మార్చారు అనేది వసంత తరపు మనుషులు చేస్తున్న ఆరోపణ కాదు. వాళ్ళు తొలగిస్తే మేము బోర్డు పెట్టాము అనేది హైడ్రా ఇస్తున్న వివరణ. సో చూడాల్సి ఉంటుంది. దీని మీద ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంటుంది. దీని మీద రంగనాథ్ గారు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో వివాదానికి తెరపడాలి అంటే సో వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మొదట ఆ బోర్డు ఎందుకు పెట్టారు, తర్వాత ఈ బోర్డు ఎందుకు పెట్టారు, సో ఆ బోర్డు వాళ్ళు ఎందుకు తీశారు, ఈ బోర్డు వాళ్ళు ఎందుకు తొలగించారు అనేది పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇంకా హైడ్రా నుంచి రావాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రస్తుతం హైడ్రా అధికారులు బోర్డు మార్చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిందని చెప్పాలి. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంబంధించినటువంటి ఈ హఫీజ్పేట విలేజ్లో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతుందో దాదాపు 39 ఎకరాల 8 గుంటల దాకా ఉంది ఈ భూమి. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 రోజులకు ముందు హైడ్రా అధికారులు వచ్చి మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే కూడా
మొత్తం కూడా డెమాలేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో కనపడింది. మరికొన్ని ప్రాజెక్టులు కూడా నేను చేపట్టుతున్న తరుణంలో ఇక్కడ ఎవరో మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైడ్రా ద్వారా ఇక్కడ కూలగొట్టే ప్రయత్నం చేశారని కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఒక 5 రోజుల్లో చూడండి ఈ బోర్డే మారిపోతుంది అనేసి కూడా ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పబ్లిక్ నోటీస్ అని పెట్టి సర్వే నెంబర్ 79 అని పెట్టిన తర్వాత 39 ఎకరాల 8 గుంటలు అనేసి ఇక్కడ పెట్టారు. తర్వాత కౌడన్ CS 14 ఆఫ్ 1958 హఫీజ్పేట్ విలేజ్ షేర్లింగంపల్లి మండలం అనేసి కూడా పెట్టారు. దాంతోపాటు సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అంటే కూడా దీంట్లో SLP CS నెంబర్స్ అవన్నీ కూడా దీంట్లో వారు పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మొత్తం డైరీ నెంబర్స్ కానీ అంతా కూడా పెట్టారు. ఇప్పుడు చూడండి సర్వే నెంబర్ ఇచ్చారు, సేమ్ 3908 గుంటాస్ అని పెట్టారు, హఫీజ్పేట్ విలేజ్ అవంతా విజువల్స్ అన్ని పెట్టారు. అయితే covered by CS 14 of 1958 High Court case and the collector Rangareddy district of అనేసి LR నెంబర్ వేసి E1 by 4480 by 2024 అని పెట్టేసి dated by 21/01/2025 declared the above property in the prohibited list of the properties UBS 22/A1A of ప్రొహిబిషన్ యాక్ట్ 1908 కింద వీళ్ళు పెట్టారు. సో ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రొటెక్టెడ్ బై హైడ్రా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి కూడా ఇక్కడ ఇప్పుడు సరికొత్త బోర్డుని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. హైకోర్టులో ఆయనకు సంబంధించినటువంటి ఆర్డర్ ఏమొచ్చింది, అసలు ఏం జరిగిందన్న తరపు కూడా మనతో పాటు మాట్లాడడానికి మొత్తం వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రాపర్టీస్ మొదటి నుంచి కూడా చూసిన వ్యక్తి మోహన్ గారు ఉన్నారు. ఏంటంటే మొదట బోర్డు మీరు చూశారు, ఆ రోజు బోర్డు వచ్చినప్పుడు మేము చూపించాం కదా మీకు, ఏంటి ఆ రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసెస్ని అక్కడ నోటీస్ చేస్తే ఇప్పుడు ఏకంగా హైకోర్టుకు సంబంధించినటువంటి కేసు అనేది ఇక్కడ పెట్టారు. ఏంటి డిఫరెన్స్ ఏం కనపడింది మీకు? ఆ రోజు మేము క్లియర్గా చెప్పామండి. హైడ్రా వాళ్ళు ఫస్ట్ మాకు డెమాలిషన్ స్టార్ట్ చేసినప్పుడే మేము చెప్పాము ఎందుకు కూలుస్తున్నారంటే మేమే సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆ తర్వాత ఒక బోర్డు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు బోర్డులో చూసినప్పుడు వెంటనే చెప్పాము ఆ కేసులు అవి మాకు సంబంధించినవి కాదు అని చెప్పి మీడియా సమక్షంలో చెప్పాము. ఎందుకంటే అది గ్యారంటీ వాళ్ళు తప్పు, వాళ్ళు ఏంటంటే తొందరపాటు చర్యలు ఇవన్నీ, వాళ్ళు ఏమీ సరైన హోంవర్క్ చేసుకోకుండా ఏదో ర్యాండంగా వచ్చేసి ఇట్లా కొట్టేస్తున్నారు. ఆ రోజు కృష్ణప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఈ బోర్డు తీసేస్తారు చూడండి అని. ఇవాళ నిన్న అర్ధరాత్రి అండి 12ంటికి అట్లా వచ్చారు, వచ్చి సైట్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. హైడ్రా వెహికల్స్ ఒక 2 వెహికల్స్ వచ్చారు 15 మంది. మా వాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతూ ఉంటే ఎందుకు వచ్చారు అని అడిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. 2 o'clockకి వచ్చి ఈ బోర్డు, ఈ ప్రైవేట్ బోర్డు ఉందో అది ఇక్కడ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా మాకు లాస్ట్ వెన్స్డే మాకు కోర్టులో రిలీఫ్ వచ్చిందండి, నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద ప్రాపర్టీ అని చెప్పి క్లియర్గా హైకోర్టు ఇచ్చింది. అంటే హైడ్రా వాళ్ళు దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అనేసి చాలా క్లియర్గా ఆర్డర్ వచ్చిందా? చాలా క్లియర్గా ఆర్డర్ వచ్చిందండి, ఇంటర్మ్ ఆర్డర్ వచ్చేసింది. ఆ ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళు అసలు ఈ ప్రాపర్టీలో ఎంటర్ అవ్వకూడదు. మరి అర్ధరాత్రి పూట ఏం నోటీస్ లేకుండా మళ్ళీ వచ్చి కొత్త బోర్డు పెట్టారు. మేము ఫస్ట్ చెప్తున్నా ఏంటంటే వాళ్ళు సరైన హోంవర్క్ చేయలేదు, దీని మీద ఏమీ క్లారిటీ లేకుండా. ఆ రోజు వచ్చి సుప్రీంకోర్టు అన్నారు, ఈ రోజు వచ్చి ఇంకేదో ప్రొబిటరీ లిస్ట్ అంటున్నారు. ప్రొబిటరీ లిస్ట్ ఏంటంటే చాలా ప్రాపర్టీస్ ప్రొబిటరీ లిస్ట్లో పెడతారండి, మనం క్లియరెన్స్ తెచ్చుకోవచ్చు. అదంతా కూడా గతంలో కూడా ఈ ప్రాపర్టీ ప్రొబిటరీ లిస్ట్ పెడితే మేము 2017లో ఒకసారి 22లో ఒకసారి మేము క్లియరెన్స్ తెచ్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ర్యాండమ్గా ప్రొబిటరీ లిస్ట్లో పెట్టారని చెప్పి అది చూపించి కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే వీళ్ళు ఏంటంటే కొట్టేసి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే చర్య ఇదంతా కూడా. గవర్నమెంట్ క్లెయిమ్ ఫర్దర్గా ఉండదు అని చెప్పి ఒక ఇది చేసింది. అట్లాగే మాకు పలు గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర నుంచి కానీ కలెక్టర్ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి మాకు ఈ సైట్ మీద మాకు క్లెయిమ్ ఏం లేదు అని మాకు గతంలో చాలాసార్లు క్లియర్గా మాకు ఇచ్చారు. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం అప్పటి నుంచి కూడా. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సైడ్ వచ్చి కొత్తవి అన్నీ ఎందుకు చేస్తున్నారో అవి తెలియట్లేదండి. ఈ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎవరు ఎంటర్ కావద్దు, హైడ్రా అధికారులు దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనేసి కూడా ఆర్డర్ వచ్చినా కూడా హైడ్రా అధికారులు ఇప్పుడు ఏకంగా మరొక అర్ధరాత్రి వచ్చి ఈ బోర్డుని ఏర్పాటు చేశారంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ సంబంధించినటువంటి వాళ్ళ మనుషులు అంతా కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఎంటైర్ కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే పెట్టుకుంటున్నాం. సడన్గా కొంతమంది కావాలనే మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైడ్రాని తప్పుదో పట్టిస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బోర్డు కొత్తగా రాత్రి ఏర్పాటు చేసినటువంటి ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు మీద కూడా ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాంతోపాటు మేము హైకోర్టుకు కూడా ఇదే విషయాన్ని కూడా తెలియజేస్తామనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు.